వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోస్ కూడా షేర్ చేయండి. మీరు మా ఛానల్ చూస్తున్నప్పుడు ఒక్కసారి లైక్ చేయడం వల్ల తప్పకుండా మిగతా ఆస్పిరెంట్స్కి మన యొక్క మెసేజ్ చేరుతాయి. కాబట్టి చూసే వాళ్ళందరూ లైక్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి. ఎంసెట్కి సంబంధించి కావచ్చు, ఇటు సీసాప్కి సంబంధించి జోసా ఆల్రెడీ మనం మూసింది. మిగతా ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన కామెడీకి లాంటి వాటికి సంబంధించిన కౌన్సిలింగ్ గ్రూప్స్ కూడా మనకు సెపరేట్గా ఉన్నాయి. కాబట్టి మీరు ఆసక్తి గల అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించి పర్సనల్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే కంప్లీట్గా ఈ సంవత్సరం ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీకు సరైన గైడెన్స్ ఇచ్చి మీ పిల్లలకు మంచి విద్యా సంస్థల్లో సీట్ రావడానికి కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది. రాబోయే ఎంసెట్ కౌన్సిలింగ్లో అటు తెలంగాణ కావచ్చు, ఏపీలో కావచ్చు 3 phases కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీ పిల్లలకు గైడ్ చేస్తుంది. కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరడం జరుగుతుంది. మరి ఈరోజు మనం ఒక అప్డేట్ న్యూస్ పేపర్లో చూసాం. నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజీల అంశం, ఇంజనీరింగ్ అడ్మిషన్లపై కూడా ప్రధానమైన టాపిక్ మనకు డిస్కషన్ జరిగినట్టు సమాచారం వచ్చింది. దానిలో ప్రధానంగా ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క ఫీజు అనేది మనకు ఆనవాయితీగా 3 సంవత్సరాలకు ఒకసారి పెరుగుతూ ఉంది. దానికి ఫీజు రెగ్యులేషన్ కమిటీ నిర్ణయించిన దాని ప్రకారం ఫీజు పెరుగుతున్నాయి. మరి నిజంగా ఇంజనీరింగ్ కాలేజీల యొక్క ఫీజులు వాళ్ళ యొక్క ప్రపోజల్స్ కూడా దాదాపు 20-30% పెంచుకుంటే పర్వాలేదు, కానీ కొన్ని కాలేజెస్ 100%, 80% వరకు కూడా ఫీజు పెంపుకు ప్రపోజల్స్ పంపించినట్టుగా సీఎం గారి దృష్టికి వెళ్ళింది. మరి నిజంగా ఇంజనీరింగ్ కాలేజీల యొక్క ఫీజులు ఇంత పెద్ద ఎత్తున పెంచడం ఇప్పుడు అవసరమా అనే విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర విద్యాశాఖ అధికారులపై చర్చించినట్టు సమాచారం. మరి నిజంగా ఇంత ఫీజు వసూలు చేస్తున్న ఈ కాలేజీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ లేదా మంచి ఫ్యాకల్టీని అందిస్తున్నాయనే విషయంలో కూడా కొంత అధికారులు శ్రద్ధ వహించాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులను కోరినట్టు సమాచారం. ఇదే కాకుండా మేనేజ్మెంట్ సీట్లపై ప్రధానంగా ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ సీట్లు ఒకవైపు కౌన్సిలింగే ప్రారంభం కాలేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ కాలేదు. అప్పటికే అన్ని టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, కొత్తగా వచ్చిన యూనివర్సిటీలు కావచ్చు, మిగతా యూనివర్సిటీలు కావచ్చు అడ్మిషన్స్ కంప్లీట్ చేసుకున్నాయి. అంటే కన్సల్టెన్సీల ద్వారా లక్షల డొనేషన్స్ పేరెంట్స్తో కట్టించుకుంటున్నాయి. మరి నిజంగా ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేదా హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, మేనేజ్మెంట్ సీట్లను కూడా తప్పకుండా మెరిట్ ఆధారంగా నింపాలనే ఒక ప్రపోజల్ గవర్నమెంట్కు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. దీనిపై ఒక నిర్ణీతమైన నిర్ణయం ముఖ్యమంత్రి గారి స్థాయిలో వెలువడాల్సిన అవసరం ఉంది. మేనేజ్మెంట్ సీట్లు నిజంగా మెరిట్ విద్యార్థులతో నింపితే చాలామంది విద్యార్థులకు, కష్టపడి చదివిన విద్యార్థులకు లాభం జరుగుతుంది. మరి ఇట్లా కన్సల్టెన్సీ ద్వారా కానీ ప్రత్యక్షంగా కాలేజీలు కనుక నింపుకుంటే చాలా వరకు లక్షల్లో డొనేషన్స్ కట్టలేక పేరెంట్స్ ఎంతో తపన పడిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంపై కూడా కొంత మేనేజ్మెంట్ సీట్లపై ఒక నిర్ణయానికి ఇప్పటికీ ప్రభుత్వం రాలేదు. దానిపై కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి గారు అధికారులతో మనకు చర్చించినట్టు సమాచారం. ప్రధానంగా ఎంసెట్ షెడ్యూల్పై మరి ఇప్పటికీ ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క అఫిలియేషన్ కూడా ఒక కొలిక్కి రాలేదు. అంటే ఇంతవరకు ఎన్ని కాలేజెస్ కౌన్సిలింగ్లో పాల్గొంటాయి అనే విషయంపై కూడా స్పష్టత రాలేదు. దానికి సంబంధించి కూడా అధికారుల నుంచి ఒక స్పష్టమైన నివేదికతో రావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టు మనకు వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా రాబోయే కాలంలో తప్పకుండా మెజారిటీ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా 70% ఏదైతే కన్వీనర్ కోటా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఫిలప్ చేస్తూ ఉందో, మిగతా 30% కూడా అవసరమైతే జేఈ స్కోర్ ద్వారా కానీ లేదా ఇంటర్ మార్క్స్ ద్వారా కానీ నామ్స్ ఉన్నాయి. మనకు బి కేటగిరీ గైడ్లైన్స్లో క్లియర్గా ఉంది. జనరల్గా అయితే బి కేటగిరీ స్కోర్ కానీ లేదా ఎంసెట్ ర్యాంకు కానీ లేదా ఇంటర్ మార్క్స్ ద్వారా కానీ ఇక్కడ ఈ రేంజ్లో మనం బి కేటగిరీ సీట్లు నింపాల్సిన అవసరం ఉంది. మరి ఇవేవి చూడకుండా డబ్బులే పరమావధిగా చాలామంది కన్సల్టెన్సీలతో కుమ్మక్కై ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ సీట్లు ఫిలప్ చేసుకోవడం జరుగుతుంది. దీనిపై కూడా తప్పకుండా ఒక విధి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. అప్పటి వరకు చాలా కాలేజెస్ మరి ఈ విధానాన్ని ఇట్లే కొనసాగిస్తాయా లేదా అనేది మనం వేచి చూడాల్సింది. ఏది ఏమైనా ఇంజనీరింగ్ సంబంధించిన కౌన్సిలింగ్ జూలై 1 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈలోపు జూన్ ఎండింగ్ కల్లా దాదాపు షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఫీజుల పెంపు అనేది ఇంతకుముందు అడ్డంకిగా ఉండే, దీని ఫీజులు కొంతకాలం పాటు వాయిదా వేసి ఒక రివ్యూ తీసుకున్న తర్వాతే ఫీజులు పెంచడం గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మనకు అన్నట్టు న్యూస్ పేపర్లో చూసా. మరి ఒక్కొక్కసారి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఫీజులు గతంలో పెరిగిన రోజులు కూడా ఉన్నాయి. మరి దాన్నే సాగ్గా చూపి అడ్మిషన్స్
కౌన్సిలింగ్ లేట్ చేయడం అనేది కాదు అనేది కూడా వారు స్పష్టంగా తెలియజేశారు. మరి ఇంజనీరింగ్ కాలేజీల జాబితా ఫీజుల యొక్క నిర్ణయం కూడా త్వరలో ఒక దశకు చేరిన తర్వాత మేబీ ఈ నెల ఎండింగ్ కల్లా, ఈ జూన్ ఎండింగ్ కల్లా షెడ్యూల్ ప్రకటించి జూలై 1 నుంచి మరి ఖచ్చితంగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఫేజ్ 1 ఫేజ్ 2 కావాలంటే అట్లీస్ట్ 45 డేస్ కావాలి. మనకు ఆల్రెడీ ఏఐసిటి ఏం చెప్పిందంటే ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్ క్లాసెస్ కూడా మనకు ఆగస్టు 14 లోపే స్టూడెంట్స్ క్లాసెస్ ప్రారంభం కావాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా ఈ సమయంలో కౌన్సిలింగ్ మరోసారి పోస్ట్పోన్ చేసే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా జూలై 1st వీక్లో కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. ఆలోపు జూన్ ఎండింగ్ కల్లా అంతా సిద్ధం చేసి షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయనే అప్డేట్ మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వరండా.